ఏబు ఘోరమైన శ్రమల్ని ఎదుర్కొంటున్నప్పుడు వీళ్ళందరూ ఎటుపోయారు? ఉన్నారు కదా, మరి ఎందుకని ఏబుని ఆదరించలేదు? ఏబుని దేవుడు మళ్ళా దర్శించి రెండంతల ఆశీర్వాదాన్ని ఇచ్చిన తర్వాత మళ్ళా లైన్లోకి వచ్చారు. అంటే మనం ఎదుర్కొనే శోధనల్లో అది కూడా ఒక భాగం. మనల్ని దేవుడు శుద్ధీకరణకు అప్పగించినప్పుడు, దేవుడు మనల్ని శ్రమల కొలిమిలో ఉంచి శుద్ధ సువర్ణంగా చేయాలని తలంచినప్పుడు పరిస్థితులు ప్రతికూలించడమే కాదు, ఆదరించే ఆత్మీయుల్ని సైతం దూరం చేసే ప్రక్రియ అనుమతించబడిద్ది అనేది నాకు అర్థమైంది. అక్కడ కనీసం ఆదరించే వాళ్ళు కూడా దూరం అయిపోతారు, ఇంకెవ్వరు ఉండరు, కేవలం ఆయన ఏబు.